హలో గాయ్స్! ఈరోజు నా మ్యారేజ్ డే. కానీ నా మ్యారేజ్ డే ఇలా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. చూడండి నా నెక్. ఇలా చేసుకోవాల్సొస్తుంది నా మ్యారేజ్ డే. ఫస్ట్ టైమ్ నా 80 ఇయర్స్ యానివర్సరీని నేను ఈరోజు ఈ నెక్‌తో చేసుకుంటున్నాను. హలో గైస్, చూడండి మా వైఫ్కి ఇలా అయింది. ఈ యానివర్సరీకి ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. కాకపోతే కొన్ని అనుభవించాల్సి వస్తుంది మనం లైఫ్లో. తప్పకుండా అనుభవించాలంతే. ఫస్ట్ టైం అండి ఇది. ఇలా అవుతుందని అసలు అనుకోలేదు మొత్తానికి. ఇక అన్నీ రాసి పెట్టుంటాయి మనకు అనుకున్నట్టు కావు. ఈరోజు అయితే మా మ్యారేజ్ డే. ఈరోజు నుంచి మన ఛానల్లో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఇద్దరివి. అండ్ మా పాప కూడా ఉంటుంది. మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదంతా చెప్తుంది అసలు నాకేం జరిగింది అని అనుకుంటున్నారా? నేను స్కిడ్ అయి పడిపోయానండి. నా మ్యారేజ్ డేకి ఒక 10 డేస్ ముందు నేను పడిపోయాను. సో మ్యారేజ్ డే వరకు నాకు యాంకిల్ ఫ్రాక్చర్ అయితే జరిగిందండి. సో నేను నా మ్యారేజ్ డే ఇలా చేసుకుంటానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను నా మ్యారేజ్ డేనే చేసుకోను అని అనుకున్నాను. కాకపోతే మా చెల్లి వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి నా మ్యారేజ్ డేని అయితే సెలబ్రేట్ చేశారు. 8th మ్యారేజ్ డే కాబట్టి సో అందరం కలిసి చేసుకుందాము, వద్దు అలా పడిపోతే అలా మోడీగా ఉండకు, వద్దు అని చెప్పేసి నన్ను వచ్చి రెడీ చేసి ఇలా నా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేశారు. సో నా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. అండ్ దీని తర్వాత నాకు అసలు ఏం జరిగింది, నేను ఎలా పడ్డాను, నాకేమైంది అని చెప్పేసి నేను టోటల్ మళ్ళీ ఒక బ్లాగ్ అయితే మీ అందరి కోసం నేను చేస్తానండి. ఇలా జరిగినప్పుడు మూడీగా ఉండద్దు, ఒంటరిగా ఫీల్ కావద్దు అని చెప్పి నేను మోటివేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చాను ఇక్కడ దాకా. ఎందుకంటే మనం ఎప్పుడు లో ఉండద్దు, హై ఉండాలి. లో ఉంటే మనకు మైండ్ పనిచేయదు. యానివర్సరీ కోసం మా పాపనైతే 3 months నుంచే వెయిట్ చేస్తూ ఉంది. మమ్మీ మనం ఎక్కడికి వెళ్దాము, ఏం చేద్దాము అని చెప్పేసి అది 3 months నుంచే ఆలోచిస్తూ ఉంది. సో మాకు సడన్గా అది ఒక గిఫ్ట్ అయితే రెడీ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మ్యారేజ్ డే చేసుకున్నందుకు నేను చాలానైతే ఫీల్ అయ్యాను. మా పాప అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకొచ్చింది, చాలా హ్యాపీ అయిపోయాను. అలాగే మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎందుకు అలా లోగా ఫీల్ అవుతున్నావు, ఏం కాదు అని చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.